నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీతో మీ శ్రీ ఛానల్ కి స్వాగతం. మా షిరిడి యాత్ర గురించి వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాం కదండి. దానిలో మరికొంత వివరాలను ఈ రోజు కూడా మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం తెలుసుకుంది విజయవాడ నుంచి నాగర్సోర్ నుంచి షిరిడీకి వెళ్ళటం వరకు తెలుసుకున్నాము. ఇప్పుడు మనము షిరిడీలో ఉంటున్న రూమ్స్ దగ్గరికి, అంటే శ్రీ షిరిడి సాయి భక్తి నివాస్ లో ఉంటున్నాం అనమాట. దాని గురించి వివరాలని అండ్ దర్శనపు వివరాలని మరికొన్ని ఇతర వివరాలని ఈ రోజు తెలుసుకుందాము. ఇక్కడ రూమ్స్ అనేది మనం ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ బుక్ చేసుకోవచ్చు. మేము ఉంటున్న గ్రూప్ తరఫున వెళ్ళాం కాబట్టి మాకు వాళ్ళు ముందరగానే రూమ్స్ బుక్ చేసేస్తున్నారు అన్నమాట. చూస్తున్నారు కదా, ఎంట్రన్స్ ఎంత పెద్దగా ఉందో. అలా ఎంట్రన్స్ లోకి వెళ్తే ఇన్ అని అవుట్ అని రెండు మార్గాలు ఉన్నాయి. ఇన్లో వెళ్తే మనకి సెక్యూరిటీ స్కాన్ చేసుకుంటున్నారు అన్నమాట. అండ్ అక్కడ నుంచి ఇన్లో నుంచి లోపలికి రాగానే ఒక పెద్ద హాల్ అనేది మనకి దర్శనం ఇస్తుంది. ఒక సైడ్ చూస్తున్నారు కదా, క్లోజప్ తీస్తున్నాను. అక్కడ మన ఆధారు అవి తీసుకొని ఫ్రెష్గా రూమ్స్ అక్కడ బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక సైడ్ ఎంక్వైరీ చూస్తున్నారా ఎంత క్యూ ఉందో. సో అక్కడ ఎంక్వైరీలో మన డాక్యుమెంట్స్ అయ్యి సబ్మిట్ చేస్తే మనకి రూమ్ అలాట్ చేస్తారనమాట. అక్కడ నుంచి లోపలికి వెళ్ళామన్నమాట. అక్కడ నుంచి ఇంకొక ఎంట్రన్స్ లోపలికి వెళ్తే ఇదే పెద్ద హాల్ అని చెప్పేసి నేను ఫీల్ అవుతుంటే అది ఇంకో పెద్ద హాల్ అండి. చూస్తున్నారు ఎంత పెద్ద హాల్. అక్కడ ఒక పెద్ద టీవీ పెట్టి షిరిడి సాయికి లైవ్ ఎప్పుడు చూపిస్తూనే ఉంటారనమాట. సో ఆ పెద్ద హాల్లో నుంచి మనం బయటకు వస్తే, అంటే లోపలికి వెళ్తే మనకి ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్, డి బ్లాక్ అని 4 బ్లాక్స్ గా ఈ బిల్డింగ్ ని డివైడ్ చేశారు. మేము ఉంటున్న బిల్డింగ్ వచ్చేసి ఏ బ్లాక్ లో సెకండ్ ఫ్లోర్ లో ఉంటున్నాం అనమాట. అండ్ మా రూమ్ ఎలా ఉందో చూస్తున్నారు కదా, ఒక రౌండ్ చూపించాను. అండ్ అక్కడ నుంచి కనిపిస్తుంది కదా వరండా అండి, అది ఆ వరండాలో నుంచి బయటకు వచ్చాను. బయటకు వస్తే చూసారా, నేను చెప్పాను కదా 4 బ్లాక్స్ 4 సైడ్స్ అని చెప్పేసి మధ్యలో ఒక చిన్న పార్క్ లాగా ఎంతో అందంగా ఉందండి. బాగుంది కదా, ఎంత పెద్ద బ్లాక్స్ చూసారు కదా. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క బ్లాక్ అన్నమాట. మా లక్కీ కొద్ది మాకు ఏ బ్లాక్ లోనే వచ్చింది, లేకపోతే చాలా నడవాల్సి వచ్చేది. సో ఇది అవుట్ సైడ్ వ్యూ అండ్ ఇన్సైడ్ మా రూమ్ వ్యూ అన్నమాట. అండ్ అక్కడ పిల్లలు ఆడుకోవడానికి చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయో. అసలుకి 24 hours పిల్లలు ఆడుకోవడానికి ఫెసిలిటీ ఉందండి అక్కడ. అసలు ఎట్లా ఆడుకుంటున్నారంటే పిల్లలు, ఇప్పుడు నేను చూపిస్తున్న టైంలో మాత్రమే లేరు, మిగతా టైంలో అంతా అక్కడ పిల్లలు పేరెంట్స్ ఫొటోస్ తీసుకుంటా అసలు ఎంత సందడిగా ఉంటే నాకైతే తృప్తిగా అనిపించిందండి. మేముంటున్న రూమ్స్ దగ్గర పావురాలు కూడా ఉన్నాయండి, చాలా పావురాలు ఉన్నాయి, చాలా బాగుంది కూడా. అండ్ నైట్ వ్యూ ఎలా ఉందనేది మేము ఉంటున్న కాటేజ్ దగ్గర ఒక లుక్ వేసేసేది బాగా వచ్చింది. అసలు ఎంత బాగుందని అంటే కలర్ఫుల్ గా పేరెంట్స్ తోనూ పిల్లలతో నిండిపోయి, అసలు నాకైతే చెప్పేదానికి నేను కవిని కాదు కదండి అంత బాగా వర్ణించేదానికి. మీరే ఒక లుక్ వేసేసి ఆనందించండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో వాటర్ ఫౌంటైన్, చుట్టూ పిల్లలు వాళ్ళ ఆటలు, పేరెంట్స్ సెల్ఫీస్, ఆ పార్క్ లో చల్లని వాతావరణంలో అసలు టైం ఎలా గడిచిపోయిందో అసలు తెలియనే లేదండి. అంత బాగుంది అక్కడ. మీకు కూడా నచ్చింది కదా. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ని రిలేటివ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్. ఇక మేము ఉంటున్న రూమ్లో వాతావరణం ఎలా ఉందో ఒకసారి చూడండి. మేము వచ్చిన గ్రూప్స్లో వాళ్ళు అండ్ మేము ఉంటున్న రూమ్మేట్స్ అండ్ షేరింగ్ ఆఫ్ ఫుడ్ అండ్ నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళాలి అన్న ప్లానింగ్ డిస్కషన్స్ చూస్తున్నారు కదా. చాలా బాగుంది కదండి, చాలా సందడిగా కూడా ఉందండి, చాలా తృప్తిగా కూడా ఉంది. అంతా షిరిడి సాయినాథం దయ. ఇక మేము ఉంటున్న భక్తి నివాసులు క్యాంటీన్ వివరాలకి వస్తాము.
సి బ్లాక్ కి డి బ్లాక్ కి కార్నర్ లో క్యాంటీన్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. అక్కడ ఆఫ్టర్నూన్ లంచ్, రాత్రి డిన్నర్ అక్కడనే మనం తినొచ్చు. కావాలనుకుంటే బయట హోటల్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. అండ్ అక్కడ ప్లేట్స్ మనం తీసుకొని అలా వెళ్ళి క్యూలో నించుంటే చూస్తున్నారు కదా వాళ్ళు ఎలా వడ్డిస్తున్నారు. ఒక అన్నము, 2 రకాల కూరలు, 2 చపాతీలు, ఒక స్వీట్ ప్రొవైడ్ చేస్తారనమాట ఒక ప్లేట్కి. ఇంకా కావాలంటే వెనక్కి వెళ్ళి తీసుకోవచ్చు. కూర్చోలేని వాళ్ళకి బెంచెస్ కూడా ప్రొవైడ్ చేశారు. లేకపోతే అదిగో ఒక కుటుంబం అంతా అలా కూర్చొని తృప్తిగా భోజనం చేయొచ్చు అనమాట. అది కూడా ఫ్రీ కాస్ట్తో. ఇక ఈ క్యాంటీన్ ని ఆనుకొని మనకి టీ క్యాంటీన్ కూడా ప్రొవైడ్ చేశారు. అక్కడ మనకి టీ, కాఫీ, వాటర్ బాటిల్స్ అండ్ పార్లీ బిస్కెట్ ప్యాకెట్ కూడా అవైలబిలిటీలో ఉంది. పక్కన చిన్న షాప్స్ లో సోప్స్, ఆయిల్స్, షాంప్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ వాటి కాస్ట్లు కూడా నేను బోర్డు పెట్టాను చూడండి. టీ అయితే 2 రూపాయలు, పాలు, కాఫీ లాంటివి 3 రూపాయలు, వాటర్ బాటిల్ 1 లీటర్ వచ్చేసి 10 రూపీస్. అన్నీ మనకి 24 గంటలు అవైలబిలిటీలో ఉంటాయి అక్కడ. ఇక మనము ఉచిత బస్ సర్వీసెస్ గురించి తెలుసుకుందాము. మేము ఉంటున్న రూమ్స్ దగ్గర అంటే శ్రీ షిరిడి సాయి భక్తి నివాస్ దగ్గర నుంచి మనకి ఉచిత బస్ సర్వీస్ అనేది అవైలబిలిటీ ఉందండి. ఇది మనకి శ్రీ షిరిడి సాయి మందిరం దగ్గరికి ఇంకా అన్నదానం దగ్గరికి వరకు తీసుకెళ్తుందన్నమాట. ఈ బస్ సర్వీస్ అనేది మనకి ప్రతి 15 నిమిషాలకి అవైలబిలిటీలో ఉందండి. చూస్తున్నారు కదా బస్ వచ్చేసింది. దీనిలో ఎక్కే వాళ్ళు ఎక్కుతున్నారు, దిగే వాళ్ళు దిగుతున్నారు. దర్శనానికి వెళ్ళే వాళ్ళు దర్శనానికి వెళ్ళేసి వస్తున్నారు. అండ్ అన్నదానానికి వెళ్ళే వాళ్ళు అన్నదానం దగ్గరికి వెళ్ళి అక్కడ తృప్తిగా భోజనం చేసి వస్తున్నారు. ఈ సర్వీస్ అనేది మనకి చాలా ఉపయోగంగా ఉందండి అక్కడ. అండ్ మందిరం దగ్గర నుంచి కూడా రిటర్న్ మనకి ఈ బస్ సర్వీస్ అనేది అవైలబిలిటీలో ఉంది. కేవలం భక్తి నివాస్ దగ్గరికి మాత్రమే. ఇక నేను అక్కడ చూసిన ఒక బోర్డ్ చూపిస్తున్నానండి. అందులో మనకి హారతి, దర్శనాలకి అండ్ రూమ్స్ కూడా ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలి అని వెబ్సైట్ అడ్రస్ ఇచ్చారు. online.sai.org.in అనే వెబ్సైట్లో మనం ముందరగానే బుక్ చేసుకుని ఇక్కడికి రావచ్చు అనమాట. ఇప్పటిదాకైతే మనము భక్తి నివాస్లోని వివరాలు మాత్రమే తెలుసుకున్నాము. నెక్స్ట్ వీడియోస్లో మనము ఎప్పటి నుంచో ఎంతగానో ఎక్సైటింగ్గా ఎదురు చూస్తున్న శ్రీ షిరిడి సాయినాథ్ని దర్శనపు వివరాలని తెలుసుకుందాము. నాకు తెలిసిన మేర మీతో నేను షేర్ చేసుకుంటాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోపాకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్తోనూ రిలేటివ్స్తోనూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓం శ్రీ షిరిడి సాయినాథాయ నమః. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.